టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. నారాయణపేట జిల్లా కృష్ణమండలం ఆలంపల్లి గ్రామంలో మంచినీరు వృధాగా పారుతోంది. ఇక్కడ గత కొన్ని నెలలుగా మంచినీరు నిరంతరాయంగా పారుతూ డ్రైనేజీలో కలుస్తున్నప్పటికీ సదరు సర్పంచ్, గ్రామ కార్యదర్శి, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అసలే వర్షాభావ పరిస్థితులతో ప్రజలు అల్లాడిపోతుంటే ఉన్న నీటిని పొదుపుగా వాడుకోక ఇలా వృధా చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఒక పక్క రైతులను రక్త కన్నీరు పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోపక్క చిన్న రైస్ మిల్లర్లు అయినటువంటి రా రైస్ మిల్లర్లను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వానికి వేల కోట్లు బకాయిలు పడ్డ పెద్ద రైస్ మిల్లర్లకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వం లక్షల విలువైన లేవి బాకీ ఉన్న చిన్న రైస్ మిల్లర్లపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం అన్యాయం. వేల కోట్ల విలువైన సీఎంఆర్ ఎగ్గొట్టి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న బడా రైస్ మిల్లర్ల నుంచి వెంటనే బకాయిలు వసూలు చేయాలని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. వేముల ప్రశాంత్ రెడ్డి దీక్షకు పోలీసులు అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారు. దీక్షకు సంఘీభావం తెలపడానికి వస్తున్న మహిళలను, రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. సంఘీభావం తెలపడానికి వస్తున్న మహిళలను, రైతులను రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు అని పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానం సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, యాదవ్ సంఘాల నాయకులు ఇటీవల ఈశ్వరమ్మ యాదవ్ను దుర్భాషలాడుతూ స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై పరామర్శించారు. బాగా బలిసి అహంకారం పెరిగిపోయి విచ్చలవిడితనంతో మాట్లాడతామంటే బిడ్డ రాష్ట్రం అల్లకల్లోలమవుతుంది. ఈశ్వరమ్మ యాదవ్కు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అంతా మద్దతుగా ఉండి వెంటే ఉంటారు అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రేవంత్ రెడ్డికి 2 చోట్ల ఓటు ఉన్నందుకు సెక్షన్ 31 ప్రకారం 1 సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. 2 ఓట్ల అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఇవ్వాల్సిన వివరణను తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఫ్యాక్ట్ చెక్ అనే సంస్థ రేవంత్ రెడ్డి ఆఫీస్ నుండి ఇచ్చింది. రేవంత్ రెడ్డికి 2 చోట్ల ఓటు హక్కు ఉందని ఫ్యాక్ట్ చెక్ సంస్థ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత గంటకే డిలీట్ చేశారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డిని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే నాకే సిగ్గుగా అనిపిస్తుంది. కోచింగ్ తీసుకోవడానికి ఇప్పటికే 2 లక్షల రూపాయలు అప్పు చేశా. ఇక అప్పు ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. దయచేసి ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని పోలీసు ఉద్యోగాల భర్తీ చేపట్టండి అని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగ్నిజెంట్ అనే కంపెనీ హైదరాబాద్ కి రామ్ అంటూ విశాఖపట్నంకి పోతున్నారు. రేవంత్ రెడ్డి న్యూక్లియర్ రియాక్షన్ తెలివితో హైదరాబాద్ ను వదిలిపోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ నేతృత్వంలో సంవత్సరానికి 60,000 ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇప్పుడు రేవంత్ అసమర్థతతో, చేతకానితనంతో తెలంగాణ దిగజారుతున్న ఐటీ పరిశ్రమ అన్ని ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 170 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద అద్దె వాహనాల యజమానులు నిరసన చేపట్టారు. నేటి నుండి అద్దె వాహనాల యజమానులు సమ్మెకు దిగారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా అద్దె వాహనాలు నిలిచిపోయాయి. బీర్ల ఐలయ్య, నువ్వు హరీష్ రావు కాలిగోడికి కూడా సరిపోవు. హరీష్ రావు గారిని విమర్శించే స్థాయి నీకు లేదు. కేసీఆర్ గారు కోకపేటలో కుర్మ సంఘానికి ఇచ్చిన 1000 రూపాయల భూమిని 100 కోట్లకు నారాయణ విద్యా సంస్థలకు కట్టబెట్టలేదా? కోకపేట భూములతో నాకు సంబంధం లేదని యాదాద్రిగుడిలో ప్రమాణం చేస్తావా బీర్ల ఐలయ్య అని యాదగిరిగుట్ట మండలం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒరే రేవంత్ రెడ్డి, ఎవడిని జైలుకు పంపిస్తావరా నువ్వు? ఎవడిని కోస్తావరా నువ్వు? తెలంగాణ నీళ్లు చంద్రబాబుకు అప్పచెప్తామంటే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? మా నీళ్లు వేరే వాడికి ఇయ్యనికే అసలు ఎవడెవరా నువ్వు అని తక్కెళ్లపల్లి రవీంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.